యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినము మన అనుదిన దినచర్యలో దేవునిని, ఆయన కార్యాలను, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ దేవునిని స్తుతించగలిగితే మన దేహంలో ఉన్న చీకటి కార్యాలు, అపవిత్రమైన వ్యసనాలు మనల్ని విడిచిపెట్టిపోతాయి. దేవునిని స్తుతించే వారి దేహాలు, వారి గృహాలు దేవుని సన్నిధితో నింపబడతాయి. అంత శక్తివంతమైన స్తుతిని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిదినం కొంత సమయాన్ని కేటాయించి కుటుంబమంతా కలిసి స్తుతి చేయుట కుటుంబానికి ఆశీర్వాదం. ప్రతిదినం మన సమయానుకూలంగా ఈ 100 స్తుతులు మీ కొరకు అందించడం జరిగింది. అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రం. నిరాకారమునకు ఆకారము కలుగచేసిన సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రం. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రం. నోటి మాట చేత సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రం. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రం. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రం. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రం. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా, మీకే స్తోత్రం. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడవైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకే స్తోత్రం. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా, మీకే స్తోత్రం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా, మీకే స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా, మీకే స్తోత్రం. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయున్న దేవా, మీకే స్తోత్రము. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకే స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా, మీకే స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రము. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకే స్తోత్రములు. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్తోత్రములు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా,
మీకే స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడా, మీకే స్తోత్రములు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకునివాడా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా, మీకే స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా, మీకే స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా ఎరికో కోటగోడ కూల్చివేసిన దేవా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీలు కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమునకు చేర్చిన దేవా, మీకే స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జల ప్రళయము నుండి రక్షించిన దేవా, మీకే స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా, మీకే స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా, తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా, మీకే స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా, మీకే స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలను జీవం పోసిన దేవా, మీకే స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా, మీకే స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా, మీకే స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవా, మీకే స్తోత్రములు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండము నుండి రక్షించిన దేవా, మీకే స్తోత్రములు. ఎలుగుబంటిని, సింహాన్ని చంపడానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా, మీకే స్తోత్రములు. హానోకు, ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళిన దేవా, మీకే స్తోత్రములు. తండ్రి, మీకే స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా, మీకే స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, మీకే స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యము కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా, మీకే స్తోత్రములు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్య, మీకే స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడయుండుటకు దిగివచ్చిన యేసయ్య, మీకే స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య, మీకే స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీకే స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్య, మీకే స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య, మీకే స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య, మీకే స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్య,
మీకే స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్య మీకే స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్య మీకే స్తోత్రములు. కుష్టి రోగును బాగు చేసిన యేసయ్య మీకే స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్య మీకే స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకే స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకే స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య మీకే స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య మీకే స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుణ్ణి బ్రతికించిన యేసయ్య మీకే స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య మీకే స్తోత్రములు. మా దోషమును బట్టి నలుగగొట్టబడిన యేసయ్య మీకే స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్య మీకే స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్య మీకే స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన యేసయ్య మీకే స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించటానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్య మీకే స్తోత్రములు. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్య మీకే స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్య మీకే స్తోత్రములు. సమాధి గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్య మీకే స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకే స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకే స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకే స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకే స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్య మీకే స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితక త్రొక్కిన యేసయ్య మీకే స్తోత్రములు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానన్న యేసయ్య మీకే స్తోత్రములు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్య మీకే స్తోత్రములు. మీ సిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్య మీకే స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింప చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు. సంభవింపబో సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్య మీకే స్తోత్రములు. పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్య మీకే స్తోత్రములు. ముత్యపు గుమ్మములు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకు వెళ్ళబోతున్న యేసయ్య మీకే స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకు వెళ్ళుటకు త్వరలో రాబోతున్న యేసయ్య మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పూజింపగలిగినటువంటి మీ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ స్తుతులను వింటున్నారో వారు కూడా కలిసి స్తుతిస్తున్నారు. వారినందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఉన్న బలహీనతల నుంచి వారిని విడిపించండి. వారి దేహాలలో ఉన్న చీకటి యొక్క ప్రభావముల నుండి వారిని విడిపించండి. ఆత్మీయ జీవితంలో వారిని ఇంకను బలపరిచి శక్తివంతులుగా మార్చండి. నీ కొరకు వాడబడే పాత్రలుగా, మీ కొరకు
ప్రత్యేకింపబడినటువంటి కుటుంబాలుగా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఈ స్తుతుల ద్వారా వారి గృహాలలో ఉన్న ప్రతి సమస్య నజరేయుడైన యేసు నామములో వారిని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీ కృపతో వారిని భద్రపరచండి, బలపరచండి. అనుదినము స్తుతి ద్వారా మిమ్మల్ని సమీపించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.